వెల్కమ్ టు ద హెల్త్ వరల్డ్. ఈ రోజు మెడ నొప్పిని ఎలా తగ్గించుకోవాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ నెక్ పెయిన్ కొన్నిసార్లు టెంపరీగా ఉంటుంది, మరికొన్నిసార్లు క్రానిక్ నెక్ పెయిన్ దీర్ఘకాలిక మెడ నొప్పిగా తయారవుతుంది. అన్నిసార్లు మన సిట్టింగ్ పొజిషన్ ని నెక్ డైరెక్షనే కారణం కాదండి, దాన్నే టెక్నిక్ అంటుంటారు. చాలా సార్లు అది క్రానిక్ నెక్ పెయిన్ గా ఎందుకు మారింది, దానికి గల కారణాలని అసెస్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఈ రోజు వీడియోలో మనం నెక్ పెయిన్ ని ఏ విధంగా తగ్గించుకోవచ్చో మన చేతిలో ఉన్న పరిష్కారాల గురించి ఆలోచిద్దాం. మనం కాన్స్టెంట్ గా తదేకంగా స్క్రీన్ ని కంటిన్యూస్ గా చూడకూడదండి. మనం ఫ్రీక్వెంట్ గా మన మెడకి మూమెంట్స్ ఇవ్వాలి. అప్పుడే దానిపైన పడే భారం నుండి అది తప్పించుకోగలుగుతుంది. మన తల బరువు మొత్తం మోసేది మన మెడేనండి. ఆ తలని ఒకే డైరెక్షన్ లో తదేకంగా చూసినట్లయితే ఆ ప్రెషర్ మొత్తము ఇంక్రీజ్ అయ్యి మెడపైన పడడం వల్ల మెడ నొప్పి అనేది వస్తూ ఉంటుంది. మామూలుగా మన బరువుని మోసేది మన ఎముకలు అని అనుకుంటుంటారు, అది కరెక్ట్ కాదండి. ఆ ఎముకలకి సపోర్ట్ గా మజిల్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి, సపోర్ట్ నిస్తాయి. మన మెడ చుట్టూ ఉన్న మజిల్స్ కూడా స్ట్రాంగ్ గా ఉంటే ఆ భారం మొత్తం మన ఈ స్పైనల్ కార్డ్ పైన పడకుండా ఈ మజిల్స్ అనేవి షేర్ చేసుకుంటూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ మజిల్స్ వీక్ అవుతాయో అప్పుడు ఈ మెడ నొప్పి అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ మెడ మజిల్స్ కి మంచి ఎక్సర్సైజ్ మనం ఇచ్చినట్లయితే అవి స్ట్రాంగ్ గా తయారయ్యి ఈ మెడకి సపోర్ట్ గా నిలబడతాయి. అప్పుడు మెడ నొప్పి వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయి. చిన్న ఎక్సర్సైజ్ ఇవ్వడం వల్ల పెద్ద భారం అనేది తగ్గుతుందండి. మన ఆఫీస్ చైర్ లోనే కూర్చుని మెడకు మనం ఎక్సర్సైజ్ చేయొచ్చు. మనకున్నటువంటి ఈ చిన్ని మన ఈ షోల్డర్ వైపుగా దాన్ని తీసుకువెళ్లాల్సి ఉంటుంది. స్లోగా మనము ఈ షోల్డర్ వైపుగా మూవ్ చేయాలి. ఎంత వీలైతే అంత ఈ మెడని తిప్పాల్సి ఉంటుంది. అంతేకాదు ఈ మెడ అదే డైరెక్షన్ లో ఎంత వీలవుతుందో అంతసేపు అలాగే ఉంచడానికి ట్రై చేయండి. కనీసం ఒక 20 సెకండ్స్ నుండి హాఫ్ మినిట్ వరకు. దాని తర్వాత స్లోగా మళ్ళీ మీరు మీ మెడని నార్మల్ డైరెక్షన్ తీసుకురండి. అదే విధంగా ఈ లెఫ్ట్ సైడ్ కూడా చేయండి. ఇది 2 ఎక్సర్సైజెస్, ఒకటి రైట్ సైడ్, ఇంకొకటి లెఫ్ట్ సైడ్. ఇప్పుడు అప్ అండ్ డౌన్ కూడా ఇదే విధంగా చేయాలి. మన దృష్టిని సీలింగ్ వైపుగా మార్చాలి. ఎంత వీలైతే అంత వెనక్కి మన మెడని బెండ్ చేయాల్సి ఉంటుంది. మరియు అదే విధంగా డౌన్వర్డ్ సైడ్. ఈ 4 ఎక్సర్సైజ్ మనము మన మెడకి ఇచ్చినట్లయితే మన మెడ కండరాలు స్ట్రాంగ్ అవుతాయి. కొంత టైం తర్వాత ఆ స్ట్రాంగ్ అయినటువంటి మెడ కండరాలు మన మెడకి సపోర్ట్ గా నిలబడతాయి. అప్పుడు మెడ నొప్పి వచ్చే ఆస్కారం తగ్గుతుంది. వచ్చిన తర్వాత కూడా మెడ నొప్పి స్లోగా తగ్గిపోతూ వస్తుంది. మన స్క్రీన్ ఎప్పుడు మన ఐ లెవెల్ కి ఈక్వల్ గా ఉండాలి. ఎప్పుడైతే మనం మన స్క్రీన్ కాస్త ఐ లెవెల్ కన్నా పైన ఉన్నా కానీ ఐ లెవెల్ కన్నా కింద ఉన్నా కానీ రెండిట్లోనూ మెడపైన భారం ఎక్కువ అవుతుంది. కాబట్టి మన స్క్రీన్ కి ఒక మిడ్ పాయింట్ ని, మధ్యలో ఒక పాయింట్ ని గుర్తించి ఆ పాయింట్ ని ఎగ్జాక్ట్ గా మన ఐ లెవెల్ కి ఈక్వల్ గా ఉండేటట్లు చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. అలా చేసినట్లయితే కాన్స్టెంట్ గా ఓవర్ ఏ టైం పీరియడ్ లో మన మెడ నొప్పి ఇంక్రీజ్ కాకుండా మనం తగ్గించుకునేటట్లు మనం చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పబోయే ఈ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ మెడ నొప్పిని తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడతాయండి. ఒకటి వచ్చి మనం వెయిట్ లాస్ అవ్వాలి. ఓవర్ వెయిట్ ఎప్పుడూ కూడా మన కండరాల పైన ఒత్తిడిని తెస్తూ ఉంటుంది, మన ఎముకల జాయింట్స్ పైన ఒత్తిడిని పెంచుతూ ఉంటుంది. మనం ఎప్పుడైతే వెయిట్ లాస్ అవుతామో ఆ బరువు వాటిపైన పడడం తగ్గడం వల్ల ఆ కండరాలు కానీ ఆ జాయింట్స్ కానీ త్వరగా అలసిపోకుండా వాటి విధులను అవి నిర్వర్తించినట్టు అవుతాయి. కాబట్టి వెయిట్ లాస్ అనేది చాలా ప్రధానమైన సూత్రం. ఇప్పుడు చెప్పబోయే 2వ సూత్రం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అది ఏంటంటే నాన్ వెజిటేరియన్ ని వదిలేయడం. నాన్ వెజిటేరియన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ కూడా మన బ్లడ్ లో పెరిగిపోతాయి. దాని వల్ల కూడా మనకు నెక్ పెయిన్ అనేది సంభవిస్తూ ఉంటుంది. ఈ యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ అవడం వల్ల మజిల్ వీక్నెస్ మరియు జాయింట్ వీక్నెస్ రెండూ కూడా సంభవిస్తాయి. ఈ రెండు కూడా మెడ నొప్పికి ప్రధాన కారణాలే. మనం ప్రోటీన్ ఫుడ్ ని ఇంక్రీజ్ చేయాలండి. అది నాన్ వెజిటేరియన్ లోనే దొరుకుతుందని ఏమీ లేదండి. వెజిటేరియన్ లో నాన్ వెజిటేరియన్ కంటే ఎక్కువగా ప్రోటీన్ మనకు లభ్యమవుతుంది. వెజిటేరియన్ ద్వారా మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటూ నాన్ వెజిటేరియన్ పక్కన పెట్టినట్లయితే మెడ నొప్పి ఖచ్చితంగా తగ్గుతుంది. ఇదండి వాల్యుబుల్ కంటెంట్. మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే మన ఛానల్ ని షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.